इधर देखो जोहार अब्दुल कलाम गारू जोहार अब्दुल कलाम गारू जोहार। ఈ రోజు మాజీ రాష్ట్రపతి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 9వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు పట్టణ ఎస్ఐ గోపాల్ గారికి మరియు మిగతా పెద్దలకి, అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఆయన ఒక పేపర్ బాయ్ నుంచి ఒక రాష్ట్రపతిగా ఎదగటం, ఒక ప్రజలకి చాలా ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక అవినీతి మచ్చలేనటువంటి వ్యక్తి, ఒక చిన్న పేద కుటుంబం నుంచి వీధి స్తంభాల కింద, వీధి కరెంటు దీపం కింద ఆయన చదువుకొని మరి ఆ స్థాయికి వచ్చారు అంటే ఆయన యొక్క మరి ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ, ఇప్పుడు మనకు ముఖ్య అతిథిగా చేసినటువంటి ఎస్ఐ గోపాల్ గారిని ప్రసంగించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన అందరం కూడా ఇక్కడ అసెంబ్లీ అవడానికి ముఖ్య కారణం మన మాజీ రాష్ట్రపతి అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి. ఆయన 1931 అక్టోబర్ 15వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం అనేటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది. ఆ తర్వాత తన విద్యాభ్యాసం అంతా కూడా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో జరగడం జరిగింది. మనకి ఈయన మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మనం పిలుచుకుంటూ ఉంటాం. ఎట్లా అంటే ఆయన యొక్క విశేష సేవలన్నిటి కూడా క్షిపణి రంగంలో, అంతరిక్ష ఏరోస్పేస్ విభాగంలో, అట్లాగే ఒక గొప్ప రచయితగా, ఒక గొప్ప సైంటిస్ట్గా మన దేశానికి ఎన్నో సేవలు ఆయన అందించారు. మన తమిళనాడు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఆయనకు గుర్తుగా ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ అనే ఒక పురస్కారం కూడా ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా క్షిపణి రంగంలో, తర్వాత మానవతా దృక్పథ రంగంలో ఎవరైతే బాగా కృషి చేస్తారో వాళ్ళకి ఈ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. ఈ పురస్కారం 8 గ్రాముల బంగారు పథకం, అట్లాగే ఒక ప్రశంసా పత్రం, 5 లక్షల రూపాయల అమౌంట్ కూడా ఈ పథకం కింద ఇవ్వడం జరుగుతుంది. ఆయన చివరికి చనిపోయే రోజు కూడా మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ఐఐఎం ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఒక లెక్చర్ ఇస్తూ చనిపోవడం జరిగింది ఆయన 23వ సంవత్సరంలో. అంటే ఆయన ఎన్నో ఇన్నోవేటివ్ కార్యక్రమాలు, ఎన్నో ప్రసంగాలు, ఎన్నో స్పీచ్లు ఇస్తూ ఎంతోమంది విద్యార్థులకి తన ఒక మోటివేటర్గా ఉండి ఎంతోమంది స్టూడెంట్స్ యొక్క జీవితాలను మలుపు తిప్పిన ఒక గొప్ప శాస్త్రవేత్త ఆయన. అటువంటి ఆయన వర్ధంతి కార్యక్రమంలో నేను కూడా పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆయన చివరి కోరిక ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విద్యా సౌకర్యం కలగాలి, ఉచిత వైద్యం అందాలి, రైతులకు ఉచిత కరెంటు, నీరు అందాలి, అదేవిధంగా శాస్త్ర పరిజ్ఞానంలో ప్రపంచంలోని నెంబర్ 1 కావాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతోనే, ఒక ఆశయంతో ఆయన లీడ్ ఇండియా 2020 అనేటువంటి ప్రోగ్రాం పెట్టి ప్రతి హై స్కూల్ విద్యార్థి స్థాయిలోనే ఆయన చైతన్యం తీసుకురావడం జరిగింది. అలాంటి వ్యక్తి సార్ చెప్పినట్టు మరి ఆయన చనిపోయేటప్పుడు కూడా ప్రజల మధ్యలోనే చనిపోయాడు. అంతటి గొప్ప వ్యక్తి ఆయన. ఇప్పుడు మన
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమెర దుర్గారావు గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత నాయకులు కొమెర మన బాబు ఖాన్ గారు మాట్లాడారు.